ఏమి 1:30 అయింది టైము చేసి ఏమన్నా వంట టైం 1:30 కాలేదు, 1 అయింది ఇంకా. 1 అయిందే మరి మరి గడియారంకి 1:30 అయిందే. గడియారం చూసి మర్చిపోద్దు, అది నిలబడిపోయింది. అవునే నిలబడింది. ముళ్ళు తిరుగుతుందా కనిపించడానికి. చూడలే సడన్లో నేను. అంటే బాగా 1:30 అని వచ్చిన. మరి చెప్పకూడదు చెల్లాన్ని తెస్తుంటే నేను చెప్పింటే. ఎప్పుడు ఇంకా పని చేయకపోకుండా అదే మర్చిపోతాం. రోజు గోడకు చూసి చూసి గడియారం టైము అదే అలవాటు అయింది. అలవాటు అయింది, ఎన్నిసార్లు ఇస్తున్నాను చెప్దామని మర్చిపోతే. సర్లే ఏం చేయాలి మరి? నేను ఈరోజు పచ్చిశనగలతో పచ్చిశనగలు మసాలా కూర చేస్తున్నా. పచ్చిశనగలు మసాలా కూర. ఇవైతే మా శనగలు ఫ్రెండ్స్, ఇవి శనగలు. ఈ సంవత్సరం పచ్చిశనగ కట్టి కాదు, ఇంక అంత ఒట్టిదిగానే అయిపోయింది. మీ చేనులోనే పచ్చిశనగలు అవి? మీ చేను మా చేను ఇద్దరు చేను. మా ఆయన చేను. ఎవరు చేను ఎట్లా అంటారు? మన చేనులో అంటే మా చేనులో అంటే వాళ్ళకి చెప్తున్నానండి. సరేలే చెప్పు. అందుకని చెప్పేసి ఇంక ఈ సంవత్సరానికి అయితే లాస్ట్ ఇది పచ్చిశనగలు మసాలా కూర చేస్తాయి ఈరోజు. ఇంకా మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దామని చేసింది. ఏం స్టార్టింగ్ అయితే ముందు ఉడికించుకుందాము. ఏం దీంట్లోకి కాంబినేషన్ ఏమి? పూరి చేద్దాం అనుకుంటున్నాం. పూరి మధ్యాహ్నం పూరి, మరి పొద్దున అన్నము, రాత్రి అన్నము. పొంద అన్నమే తిండి ఎట్లున్నది? పెడితే అన్నం పెట్టు, లేకుంటే టిఫిన్లు పెట్టు. అట్లా సేని అయితే రాత్రి వేసి పెడతాను అన్నము. సరే ఏం చేయాలి మరి? ఇప్పుడైతే కుక్కర్లో వేసి ఉడికించుకున్నాం. ఉడికేలా? దాంట్లోకి ఇంకా ఏం కలిపేది? ఒకసారి వంకాయలు వేసింటివి, ఇప్పుడు ఏం వేస్తావు? ఇప్పుడు ఏం లేదు, మామూలు ఉత్తవ చేస్తా. ఉత్తవే? ఎన్ని అవుతాయి ఉత్తవ చేసే? కాదు, కొన్నే కదా అవి. ఒట్టి శనగలు అయితే ఎక్కువ కనిపిస్తాయి నీకు. ఉత్తాయి కదా ఎక్కువ అవుతాయి ఒట్టి శనగలు. ఇవి కూడా ఉత్తాయా? కుక్కర్లో పెడితే తొందరగా అవుతుంది కదా. ఈ కుక్కర్లో పెట్టేసి అన్నీ కట్ చేసుకుని ఉల్లిగడ్డ టమాటా పండ్లు. మేమైతే పొద్దున్నే క్యారెట్ అయితే కట్టుకుపోయినాం ఫ్రెండ్స్, ఇంకా రాత్రిదే. ఇంకా అందుకని ఇప్పుడు మధ్యాహ్నం అయితే చేస్తున్నా నేను. వచ్చినాకైతే ఇంట్లో పని అంతా అయిపోయినాక ఇంకా స్టార్ట్ చేసిన వంటకి. నువ్వు లేస్తానే పొద్దున్న చేయాలంటే క్యారేజ్, రాత్రి చేసుకుంటేనే పొద్దున్న తొందరగా పోయేకవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఒకటే ఈ 2 నాలుగు లేటలే పని కాదు. శనగకట్లు పెరికేటప్పుడు కొంచెం పొద్దుగాల పోతాం కాబట్టి తొందరగా పోతాము, తొందరగా వస్తాం. మరి 4:30 4:30 5 పోతాము. వాళ్ళేమి కూలికో మనం చేనుకు వచ్చే వాళ్ళు సద్దే కట్టుకొచ్చుకోరు. సర్ది లేదు వాళ్ళు, మనకు ఉండాలి కదా కొద్దిసేపు ఉంటుంది మరి. దానికోసం క్యారెట్ ఉండాలి. ఉడికించుకోవాలా? కొంచెం ఉప్పు వేసిన, ఉడికేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటే బాగా పట్టుకుంటుంది అది శనగలకి. లేదంటే చప్పగా ఉంటుంది. ఎంతసేపు ఉడుకుతాయి? ఇంకా 2 విజిల్. ఉడిగడ్డలు కట్ చేసుకో మరి. ఇంకా విజిల్ పెట్టేసి అన్నీ కట్ చేసుకుంటా. పచ్చి బఠానీలు ఎట్లా జిలేవి? పచ్చి శనగలు అట్లా పచ్చి బట్టలు తినం కాబట్టి మరి. కాదు కలర్ తెలియదు కాబట్టి ఇంకా కట్ చేసుకో. ఉల్లిగడ్డలు టమాటా కట్ చేస్తావా? అయిపోయినా కట్ చేసుకునేవి? కట్ చేసుకున్నాం కదా, మీకు కూడా తిరువాతకి వేసుకున్నా. 1 స్పూన్ నూనె వేస్తున్నా. 1 స్పూన్ నూనె. నెక్స్ట్ ఉల్లిగడ్డ టమాటా 2 కలిపి వేసేసి మగ్గించుకొని మిక్సీకి అయితే పట్టుకోలేదు. లవంగాలు లేవు. లవంగాలు లేవా? లవంగాలు కూడా వేస్తారా? మసాలా కర్రీ అంటే ఇంకా అవన్నీ కదా. మసాలా అంటే చెక్క, లవంగా, ధనియాలు. ఇంకా కొంచెం చెక్క వేస్తున్నా దీంట్లోనే. ఉల్లిగడ్డ ఇది వేస్తున్నాను ఫస్ట్. చెక్క వేసి వాసన కదా బస్, స్మెల్ బాగా వస్తుంది. మసాలా చికెన్ మసాలా వేస్తాం కదా చికెన్లోకి, అట్లా ఉంటుంది.
నూనె వేసినాక అయితే చెక్క వేసినా కదా, దీంట్లోనే కొన్ని ధనియాలు వేస్తున్నా. ధనియాలు కొన్ని ఏం మరేమి మిక్సీకి వేసుకోవాలా? మిక్సీకి వేసుకొని ఉల్లిగడ్డ ఇవన్నీ టమాటా మగ్గినాక అవునా మిక్సీ పట్టేసుకోవాలి. మసాలా కర్రీ అంటే కొంచెం మసాలా పేస్ట్ అవుతుంది కదా, ఇది అవునా మనం మిక్సీ పట్టుకున్నాక బాగుంటుంది. ఇప్పుడైతే ఇంకా ఉల్లిగడ్డ టమాటా అన్ని రెండు వేసేస్తున్నా. ధనియాలు వేగే పని లేదా? దీంట్లోనే ఫ్రై అవుతాయి. అవునా, బాగా ఫ్రై చేసుకోవాలి కదా. కొంచెం మగ్గినాక మిక్సీకి పట్టేస్తున్నాం. మనం ధనియాల పొడి సపరేట్గానే వేసుకోవచ్చు. నేనైతే మీరు మిక్సీ పట్టేస్తాను కదా అని దీంట్లోకి వేసేసిన. లేదురా మిక్సీకి ఏంటికి మరి మరి డబల్ మిక్సీకి ఏంటికి కాదు, ధనియాలు కూడా అయిపోయింది. అన్నిటికీ అట్లా వేసేది ఇంకా ధనియాలు కూడా అయిపోయింది. ధనియాలు కూడా అయిపోయింది కాబట్టి వేసిన అన్నీ కడిగేసుకొని ఇంట్లో పని అయిపోయిన తర్వాత ఇవాళ అవుతుంది. గాలి పోలేం కదా ఇది. బాగా ఎర్రగా కావాలి ఉల్లిగడ్డ, కొంచెం మగ్గాలి బాగా. కొంచెం మరి తిరువాతికి వేస్తాం కదా మనం, కొంచెం మగ్గితే పచ్చివాసన వరకు బాగుంటుంది. చెక్క వేసిన దానికి ఎంత వాసన వస్తుంది మసాలా మాదిరి. ఇంకా కొంచెం లవంగాలు లేవు, లేదంటే ఇంకా బాగుంటుంది. పొడింది కొంచెం వేద్దాం. దీంట్లో ఉంది, లాస్ట్లో వేసేస్తున్నాం. లాస్ట్కి మగ్గన మరి అది కదా. ఎంతసేపు గోధుమ పిండి కలుపుకున్నాము. కలుపుకో మరి. ఇది చల్లగేటప్పుడు కలుపుతాను. ఇది మిక్సీకి వేయాలంటే చల్లగా ఇంకా టమాటా ఉల్లిగడ్డ బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాయి. ఇది చల్లగానే చల్లగా కావాలా? చల్లగా అయితే మిక్సీకి వేసుకోవాలి కదా. స్టవ్ అయితే ఆఫ్ చేసిన. ఈ లోపల నేను గోధుమ పిండి కలిపేసుకుంటా. మైదాతో వేస్తారా గోధుమ పిండితో వేస్తారా పూరీలో? ఎక్కువ అంటే మైదాతోనే చేస్తారేమో. హోటళ్ళల్లో మైదాతో వేస్తారు. ఏంటి చెప్పు. తెల్లగా ఉంటాయి కదా. తెల్లగా కాదు, మైదా తక్కువ రేటు కదా. నేనైతే రెండు వేసి చేస్తుండే. గోధుమ పిండితో బాగుంటాయిలే. ఈరోజు అయితే మైదా పిండి లేదు, గోధుమ పిండి అంతే తీసుకో. మాట్లాడుకుంటా నువ్వు 2-4 పూరీలు చేసావు. అవునా, శనగలు మసాలా కర్రీ కంటే ఇదే మసాలా. ఏంది అదే మసాలా? ఉల్లిగడ్డ అంతా ఉడకబెట్టుకుని పేస్ట్ చేసుకోవాలని ఇప్పుడు మిక్సీకి వేసి. కన్ఫ్యూజ్ చేస్తా కదా. నువ్వే కన్ఫ్యూజ్ అవుతావు. ఇదే అంటే నువ్వు ఏంది సరిగ్గా చెప్పు. ఇప్పుడు మనం ఉల్లిగడ్డ చేతి పని చేసి ఏమి కంపం పట్టిందే? దీని ఏముంది మసాలా అంటే పేస్ట్ చేసుకోవాలంతా, వేయించుకుని ఉల్లిగడ్డని అంతా. ఉల్లిగడ్డ ధనియాలు చెక్క వేసాను మరి మిక్సీ. అయితే పేస్ట్ చేసుకోలేదు. ఈరోజు ఏమంత కంపం పట్టినట్లే శనక్కట్టి పేరుకొచ్చి మనకి అయిపోయింది. రేపు మిషన్కి వేస్తే అయిపోతుంది. శనగ పని అయిపోతుంది. అమౌంట్ ఉంటుంది ఇంకా రా మరి ఏ మిక్సీకి వస్తాను వచ్చే వరకు నుండి తట్టలేవే. మాట్లాడితే కన్ఫ్యూజ్ చేస్తావు. మిక్సీ వాడితే మిక్సీ కానీ దుమ్ము పట్టేది. ఇప్పుడైతే మరి స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొక 2 స్పూన్లు నూనె వేస్తున్నా. 2 స్పూన్స్ ఆయిల్. ఇదొకటి బాగా వస్తుంది నీకు కదా. అదే కళాయిలోకి 2 స్పూన్లు ఆయిల్ వేసి ఇంకా పేస్ట్ వేసేది ఫస్ట్. ఇది మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకున్నాం. కొన్ని జీలకర్ర ఆవాలు వేసుకొని కొంచెం కరివేపాకు జీలకర్ర ఆవాలు. కొంచెం జీలకర్ర ఆవాలు వేస్తున్నా. దీంట్లోనే కొద్దిగా కరివేపాకు, రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాం మధ్యలోకి. వేగాల బాగా
ఏం లేదు, వేగింది కొంచెం ఇది. ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకున్నాం. మసాలా పేస్ట్, మసాలా కర్రీ అయిన దానికి అంత మసాలా పేస్ట్ వేసుకోవాలి కదా. పచ్చిశనగలు లాస్ట్లో మన ఈ సంవత్సరం కింద లాస్ట్ మరి వచ్చే సంవత్సరం బతికింటే తినేవాళ్ళు. ఏదో ఒక పురుగు కొట్టినవి సీసులు పెట్టినవి బాగా వేసేవే మరి. అప్పుడు భయపడుతుంది పురుగు తినే కన్నీ కొట్టాని. అవే బాగా బుట్లు పట్టుకునే చెట్టుకు 4-5 ఉన్నాయి గట్టి కూడా బాగా. మసాలా అంతా 2 నిమిషాలు బాగా వేయించుకుంటే కొంచెం బాగా ఫ్రై అయితే బాగుంటుంది టేస్ట్. పచ్చివాసన పోలను. కొంచెం ఉప్పు, కొద్దిగా సాల్ట్, కారము కొంచెం మగ్గినాక వేసుకున్నాం. 2 నిమిషాలు నూనెలో ఫ్రై అయితే బాగుంటుంది. 2 నిమిషాలు అవులే బాగా మసాలా పచ్చివాసన పోతుంది కదా. అప్పుడు వేయించుకున్నాం కదా, అయినా ఇట్లా బాగా మగ్గుతుంది అన్నమాట. ఇప్పుడైతే మనం కారం వేసుకున్నాం. కారం, పసుపు. నిద్ర వస్తుంది వీడియో ఈరోజు మధ్యాహ్నం చేస్తుంది నాకు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఏమన్నా నిద్ర వస్తుంది అంటే? నిద్ర వస్తుంది, పొద్దున్న 4 గంటలకు లేస్తే నిద్ర రాదా? దానికే మరి రాత్రి పెట్టుకున్న వీడియో అనేది. నేను కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటే ఇప్పుడు ఇంకా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. ఇప్పుడు కొంచెం కారం వేస్తున్నా, 2 స్పూన్లు కారం. కారం తక్కువ వేస్తా, 1.5 వేస్తాయి. అన్ని మసాలాలు వేసినాం కాబట్టి కొద్దిగా తక్కువ వేసుకున్నాం. మరి దీంట్లోనే కొంచెం పసుపు, చిటికెడు పసుపు. చిటికెడు అనే కుర్రాదా నీకు? అనేక కాదంటే గుర్తు రావాలి కదా నాకు. గుర్తు చేస్తా కదా నేను. అన్ని కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం కదా, ఇది కానీ కొంచెం పచ్చివాసన వేసేంత వరకు వేసుకున్నాం. ఇది అదే టీవీలో చూసినానే, టీవీలోనా సెల్లులోనా అదేమంటారు కదా, ఏమంటారు ఇట్లాంటివి బఠానీలు ఉంటాయి. పచ్చి బఠానీలా? పచ్చి బఠానీలు ఏదో చోలే మసాలా ఏమి అంటారు కదా, అట్లా మనం దీంతో చేసుకుంటున్నాం ఈరోజు శనగలతో. కొంచెం నీళ్ళు అన్నీ దాంట్లోకి ఏమేమి వేస్తారో కాదు. నీళ్ళు ఉంచుతా. మధ్యాహ్నం పూరి పచ్చిశనగలు మసాలా కర్రీ పెడతామను. మసాలా కూర ఏదన్నా నచ్చదు 2 అరకిలో. అవునా? మనం అయితే కూర కర్రీ అనుకోవచ్చు. కలుపుతున్నా, ఇవి గడ్డి తీసుకున్నాం. వేసేదనే దాంట్లోకి మసాలాకి. ఇప్పుడైతే బాగా మసాలా ఫ్రై అయింది. ఇది ఉడికించుకున్న శనగలు వేసుకుందాం. ఇంట్లో కొంచెం నీళ్ళు వేసుకుంటే ఉడుకుతుంది. ఇంకా వేసినాక కదా అప్పుడు ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు. ఇవన్నీ ఉడికినాయి. ఎంతసేపు ఉండాలా? 4-5 నిమిషాలు. కొన్ని నీళ్ళు వేస్తాయి ఇప్పుడు. ఇంకా తగినన్ని నీళ్ళు వేసుకున్నాకైతే ఒకసారి ఉప్పు చూసుకుందాం, అది సరిపోయిందా లేదా. బాగా తెలుస్తుంది మీకు ఉప్పు కాదు, దాంట్లోకి ఎంత అయింది అనేది బాగా తెలుస్తుంది. అంటే అట్లా వేసుకొని చూస్తే. అంటే వంట చేసేది ఏంటి మరి? ఇప్పుడు ఎవరన్నా కానీ అన్నంలోకి దాంట్లోకి చపాతీలోకి తినేటప్పుడే కదా చూసుకునేది. ముందే చూస్తే తక్కువ వస్తే వేసుకోవచ్చు. ఇంకైతే ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 4-5 నిమిషాలు అయితే ఉడికించుకుందామండి. అయిపోయి కదా పూరికి రెడీ చేసుకోవాలను కదా. పూరింగ్ ఇది అయిపోయినాక తిక్కిగా కాల్చుకుందాం. ఇంకా 4-5 నిమిషాలు అయితే అయింది కదా. ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఇంకా ఉడికింది, ఆయిల్ కానీ పైకి వచ్చింది. ఉడికింది కదా. కొంచెం గరం మసాలా చల్లేసుకొని ఇంకా కొత్తిమీర వేసేస్తా.
గరం మసాలా కొద్దిగా వేయాలా గరం మసాలా కొంచెం వేసుకోవాలి మరి, చిటికెడు ఎక్కువ అయితే మరి కదా. ఘాటు ఎక్కువ అవుతుంది. లాస్ట్లో కొత్తిమీర చల్లేసిన ఇంకా స్టవ్ గరం మసాలా అంటే ఏమేమి వేసింటారు? చెక్క, లవంగాలు, లవంగాలు, కారం ఉంటాయి కదా అవి. ఇంకా యాలకులు. ఆ. ఇప్పుడైతే ఇది ఉడికింది, ఇంకా దించేసుకుందాము. దిస్తావా? పూరికి ఎక్కి మరి ఇంకా దించేసి ఇంకా పూరి చేద్దాం. పూరి పెట్టు. నాకు కానీ పని ఉంది, ఇంకా బట్టలు వెళ్ళాలా, బట్టలు నానబెట్టినాను కదా. పూరి కడాయి అయితే పెట్టేసిన, నూనె వేసినాను. ఇప్పుడైతే ఇది పక్కన పెట్టేసి ఇంకా తిక్కుతా చపాతీలు. పడసాంగి పెట్టు. వంటలు చేసుకుంటావా అన్నీ? అన్నం చేసుకోను, నాలుగు చేస్తా. నీకు నిద్ర వస్తుందేమో. ఏటుకొస్తుంది? రోజు నిలబడి ఏలేదులే, దానికోసమే మరి అన్నీ వంటలు చేసుకోవాలను. ఆకలి అవుతుంది, అన్నం ఉందా? తినలేదా? తింటే మరి 2 ఏకొచ్చేది ఇప్పుడు. ఏమో చిన్న చిన్న చేద్దాం అనుకున్నాం, మరి ఎంత వస్తుంది? పూరిలా అంటే చిన్నవంటే చాలా చిన్నగా. చిన్నగా కాదు, కడాయి చిన్నది పెట్టినా కదా. 2 పూరీలు హోటల్లోనే అట్లే పెద్దగా ఉంటే 2 పూరీలు పెడతారు, చిన్నగా ఉంటే 3. నీకు ఊరిలో బాగా తింటావా? వెళ్ళలేదు కదా అంటే ఎప్పుడన్నా ఊరికి పోయినప్పుడు తినమా? గుర్తు పెట్టుకుంటావు కదా. మరి ఊరికి పోయినప్పుడు తింటాం కదా. హైదరాబాద్ సైడ్ అయితే 3 చిన్న చిన్నగా ఉంటాయి. ఎప్పుడు ఏంటి నువ్వు హైదరాబాద్కి? పోయింటి ఒకసారి సోప్ వేసుకొని పోయింటి. ఎన్నేళ్ళ కిందరా? 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయినామో. మరి అప్పుడు ఇప్పుడు మారిపోయింటాయండి. కాదు, బాగుంటుండే పూరీలు. హోటల్లో వాళ్ళండి చక్కగా తిప్పుతారు. వాళ్ళకు అలవాటు కదా ట్రైనింగ్ బాగా, రోజు తిక్కి. చపాతీలు ఏమి తిప్పుతాను నేను, ఒక సైడ్ కాల్చుకుంటా తిక్కిడి కొన్ని. అయిపోయినా తిక్కేది? అయిపోయింది, నేను కాలుస్తాను. గడ్డి తీసుకున్నాం అబ్బా, దగ్గరలో ఉంటే బాగుంటుంది. గోధుమ పిండి పూరీలు కదా, అట్లా వచ్చాలా పొంగేకి? ఇట్లా తిప్పితే బాగా పొంగుతాయి పూరీలు. మరి ఏం అవుతాను పొంగింది, అవుతానా లేదు? సొట్ట పూరినా? కాదు, కాలుతుంది కదా, అంత పొంగుతుంది. మైదా వేసుకుంటే బాగా పొంగుతాయి కొంచెం. మైదా తినకూడదురా ఎక్కువ. బాగా నచ్చదు నీకు మైదా? బాగానేమండి. కాదు, మైదా ఇష్టంలే నీకు? మైదా ఏం తింటాం మైదా కన్నా, ఎప్పుడో సార్ మమ్మీ. చపాతీలు కూడా చేసింటి కదా ఒకసారి. రేష్మాకు కూడా ఇష్టమే మైదా పిండి చపాతీలు. చపాతీ ఇష్టమా? మరి మైదావి తినకూడదు ఎక్కువ మైదా. ఇన్నాళ్ళు ఇంతకుముందు మైదా అంటే కూడా ఏం తెలుస్తుండలేదు పల్లెటూరులో, తెలుసా? అప్పుడు తెలుసు. మరి మనం బచ్చాలు కూడా ఇప్పుడు మైదాతో చేస్తాను. అప్పుడు బచ్చాల రవ్వ అని వస్తుండే. బచ్చాల రవ్వ అప్పుడు మేము చేస్తుంటే మరి కానీ అది కొంచెం ఒక్కొక్కసారి పోతుంది అన్నమాట, ఇరిగిపోతుంది రాదు కుడాలకి. అందుకని మైదా. కుడాలకి పట్లు పగిలేది అంటుంది అప్పుడు. కుడాలు కాదు, బచ్చాలు. బచ్చాలు కానీ తిక్కడి అన్నీ చేస్తావా? ఉతుక్కు కూర్చుందిరా నేను తినేకి. ఆడ ఉతుక్కు చేస్తుంటే ఉతుక్కు తింటాను. అయిపోయినాక తింటారు ఇద్దరు. కంపం పట్టింది చూడే, నువ్వు చూడుకోకున్నప్పుడు పొంగుతచ్చు కదా. నన్ను చూడండి అడిగితే బాగా పొంగింది. హోటల్లోనా పూరీలు పెడతారు కదా, మైదాతో చేసింటారు. మైదాతో మరి ఇరిగిపోతాయి అవి. అవే ఎక్కువ మైదా విరిగిపోయేది ఎక్కువ. ఏమ నూనె ఎక్కువ పట్టుకుంటాయి? మైదావే గోధుమ పిండివే? ఏమో బొనంజులే ఎక్కువ. చేసి మరి అన్ని పూరీలు చేస్తారా కానీ ఉత్త మైదా ఎప్పుడు చేయలేదు. గోధుమ పిండి అయితే చేసిన ఎప్పుడన్నా. అది సగం ఇది సగం చేసినామేమో.
ఎన్ని 3 అయినాయి పూరీలు. చూడు అప్పుడు నువ్వు బంద్ చేసుకుంటే పూరి ఎట్లా పొంగా ఇదిగా కొంచెం మందం చేసుకుంటే బాగుంటుంది. ఇది బొంగలే కదా, కొంచెం మందం తిక్కితే పెట్టు. అయిపోయినా పూరీలు తిక్కది. అయిపోయి స్టవ్ కానీ బంద్ చేసిందా. మధ్యాహ్నం పూరీలు అవి మధ్యాహ్నం పూరీలు ఎప్పుడు తింటే అప్పుడు పూరీ. మరి మధ్యాహ్నం పూరీలు ఇప్పుడు తీసుకొస్తావా మరి? తీసుకొస్తాను, తిందాం. చెయ్యి కలుపుకున్నంతనే ఇది పెట్టచ్చి తిని టేస్ట్ చెప్పు ఎట్లుందో. పూరి పచ్చిశనగల మసాలా కర్రీ. పూరి ఇష్టంలా నీకు కదా? పూరి ఇష్టం అంటే కాదు, ఇడ్లీ ఇష్టమా పూరి ఇష్టమా? ఇష్టమే ఉంటాయి కదా కొన్ని, అప్పుడే యాది ఇష్టం అనేది. యాదైనా ఇష్టం అంటే ఎప్పుడన్నా ఊరికి పోతే ఇడ్లీ తింటావంటే లేదులే నన్ను పూరి తింటానంటావు, మరి యాదన్ని ఇష్టమే అంటావు. అంటే ఇంటికాడ చేసుకోం కదా ఎక్కువ. మరి పూరి ఇష్టమని చెప్పు, తింటాము. నాకు ఇడ్లీ ఇష్టమని నేను చెప్తాను. ఎండాకాలం వచ్చింది అప్పుడే ఉడకబెడుతుంది. ఎండాకాలం స్టార్ట్ ఇంకా అట్లాంటివి ఎక్కడిచ్చాక బాగా ముందుంటుంది. తిని చూసి చెప్పు. పచ్చి శనగల మసాలా కర్రీ విత్ పూరి. సూపర్గా తిను. ఇంకో ముక్కది తీసుకొని రెండు తీసుకో గుగ్గల్లో. నాకు ఇవన్నీ వస్తే అన్నీ తీసుకుంటాను. దాన్ని తీసుకుంటే అవన్నీ తీసుకోమంటే కదా లేదు. బాగా ఒక భాగం పూరి ఉంటే 2 భాగాలు అది పెట్టుకోవాలా, టేస్ట్ అప్పుడు బాగుంటుంది. టేస్ట్ అయితే మామూలుగా లేదు, బాగుంది. బాగుందా? మామూలుగా లేదంటే మామూలుగా లేదంటే సూపర్ ఉందని. మరి అట్లా చెప్పు, సూపర్ ఉందని. మనం పచ్చి బఠానీలు తిన్నట్లుంది, బాగా సూపర్ ఉంది. ఎప్పుడో ఫంక్షన్లో తప్పితే పచ్చి బఠానీలు ఎప్పుడు చూడలేదు. ఇవైతే ఇవే పచ్చి బఠానీలు. ఇప్పుడు పూరి పచ్చి శనగల మసాలా కూర అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియో అయితే ఇంతే. మరొక వీడియోతో మేము ఉంటాం. బాయ్ ఫ్రెండ్స్.